గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ రాజీ. ఈరోజు మనం 9th క్లాస్ సైన్స్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. అంటే 6th 7th 8th ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇప్పుడు 9th క్లాస్ చెప్తున్నాను. ఇంటర్మీడియట్ కొంచెం పక్కన పెడుతున్నాను, మళ్ళీ మనం ఇంటర్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? 9th 10th చెప్పేసుకుందాం. ఇది టెట్కి మనకి బాగా యూజ్ అవుతుంది. అలాగే మెథడాలజీ కూడా ఉందండి, 3 మార్క్స్ మనకి. కంటెంట్ ప్లస్ మెథడాలజీ రెండు చదివేసుకుందాం. డిఎస్సికి టెట్కి ఉన్నది కామన్గా ఉన్నది మనకి రెండే కదా, సైకాలజీ. ఓకేనా? ఇవి చదివేసుకుని తర్వాత మనం మిగతా సబ్జెక్టులు చెప్పుకుందాం. తెలుగు ఆల్రెడీ చెప్తున్నాను, చూడండి ఎవరైనా చూడకపోతే. ఓకే, జీవుల మౌలిక ప్రమాణము ఫస్ట్ లెసన్. ఇది మనకి 3 లెసన్స్ ఉన్నాయి చూడండి. 9thలో ఓన్లీ 3 లెసన్సే, 3 కానీ చాలా డీప్గా ఇచ్చాడు. ఫస్ట్ మనకి జీవుల మౌలిక ప్రమాణం, కణం గురించి ఇచ్చాడు క్లియర్గా. నెక్స్ట్ మనకి కణజాలాలు, టిష్యూస్ గురించి ఇచ్చాడు. నెక్స్ట్ ఆహార వనరులలో అభివృద్ధి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఇంటర్లో అయినా కవర్ అవుతాయి, కానీ ఇది మాత్రం ఇక్కడే ఉంది, 9thలోనే ఉంది. కాబట్టి 3 లెసన్స్ గురించి మనం ఒక్కొక్క లెసన్ 2 పార్ట్స్ కింద చేసుకుంటే అయిపోద్ది. ఓకేనా? వాచ్ చేస్తూ ఉండండి. ఫస్ట్ లెసన్ మనకి జీవుల మౌలిక ప్రమాణం. ఫాస్ట్గా చెప్పేసుకుందాము. అసలు ఫస్ట్ కణాన్ని కనుక్కున్నది ఎవరు? బెండు కణజాలంలో బెండు యొక్క నిర్జీవ కణజాలాన్ని అబ్జర్వ్ చేసి హుక్ మనకి 1665లో కణాన్ని కనుక్కున్నాడు. ఓకేనా? కణము అంటే దానికి అర్థం ఏంటంటే, కణం అంటే ఒక చిన్న గది అని అర్థం. ఇది ఒక లాటిన్ వర్డ్. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చి చూడండి, ఇది సంయుక్త సూక్ష్మదర్శిని. ఇక్కడ చూడండి ఒకసారి. రాబర్ట్ హుక్ మనకి కణాన్ని 1665లో బెండు కణజాలంలో నిర్జీవ కణజాలంలో కనుక్కున్నాడు. తర్వాత లూవెన్ హుక్ వచ్చి 1674లో సూక్ష్మదర్శినితో చెరువు నీటిలో ఉన్న సజీవ కణాలను మొట్టమొదటిసారిగా కనుక్కున్నాడు అనమాట. ఇతను నిర్జీవ కణాలను కనుక్కున్న వ్యక్తి అంటే రాబర్ట్ హుక్ 1665, సజీవ కణాలను మాత్రం 1674 మనకి లూవెన్ హుక్ వస్తాడు. ఓకే, రెండిటికి తేడా అది మొదటిసారిగా. ఓకే, 1831లో రాబర్ట్ బ్రౌన్ మనకి కేంద్రకాన్ని కనుక్కున్నాడు. కణం గురించి వీళ్ళిద్దరూ అయిపోయిన తర్వాత కేంద్రకం మనకి 1831లో వచ్చింది, కనుక్కున్నారు. తర్వాత పర్కింజే మనకి 1839లో జీవ పదార్థాన్ని కనుక్కున్నాడు. తర్వాత కణ సిద్ధాంతం 1838లో స్లీడన్ మరియు స్వాన్ మనకి కణ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత రొడాల్ఫ్ విర్కోవ్ మనకి 1855లో కణ విభజనని కనుక్కున్నాడు. ఓకే, 1840లో సంయుక్త సూక్ష్మదర్శిని, ఇక్కడ లూవెన్ హుక్ కనుక్కున్నాడు. ఇప్పుడు చూపించాను కదా సంయుక్త సూక్ష్మదర్శిని అంటే ఇది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వచ్చేసి 1940లో నాల్ మరియు రస్కా ఇద్దరు సైంటిస్టులు మనకి 1940లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని కనుక్కున్నారు. ఓకేనా? ఇక్కడ వరకు ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి కణాల ఆకారం, పరిమాణం అనేది అవి నిర్వర్తించే విధులు, ఫంక్షన్స్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఇంటర్మీడియట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. కణంలో 3 లక్షణాలు ఉంటాయి మెయిన్గా. ఏంటంటే ప్లాస్మా పొర, పైన ఉండే పొర ప్లాస్మా పొర, మధ్యలో ఉండే కేంద్రకం, నెక్స్ట్ దాంట్లో కణాన్ని ఆవరించి ఉండే కణ ద్రవ్యం. 3 పార్ట్స్ మెయిన్గా కణంలో చూస్తాం మనం. ప్లాస్మా పొర గురించి ఏంటంటే వర్ణాత్మక పారగమ్య త్వచం, విచక్షణ స్తరం, అంటే దీని ద్వారా అన్ని పదార్థాలని లోపలికి వెళ్ళనివ్వదు, కొన్నిటిని మాత్రమే లోపలికి ప్రవేశించనిస్తుంది. కాబట్టి దీన్ని విచక్షణ స్తరం, వర్ణాత్మక పారగమ్య త్వచము అంటాం. దీన్ని ప్లాస్మా పొర లేదా కణత్వచం లేదా ప్లాస్మా మెంబ్రెయిన్. నెక్స్ట్ మనకి కార్బన్ డైఆక్సైడ్ కూడా వ్యాపనం ద్వారా, విసరణ లేదా వ్యాపనం ద్వారా గాలి అనేది మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది కణంలోనికి వ్యాపనం ప్రక్రియ ద్వారా ప్రవేశిస్తుంది. వాటర్ ఎలాగా? వాటర్ అనేది ద్రవాభిసరణం ద్వారా ప్రవేశిస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి ద్రవాభిసరణం. ఇదిగో నీరు మాత్రం పారగమ్య త్వచం ద్వారా, ద్రవాభిసరణం ద్వారా, అంటే వాటర్ లిక్విడ్స్ వచ్చేసి ద్రవాభిసరణం, గాలి వచ్చేసి విసరణ లేదా వ్యాపనం ద్వారా కణంలోనికి ప్రవేశిస్తుంది. ఇక్కడ 3 రకాలు ఇచ్చాడండి మనకి. హైపోటోనిక్ ద్రావణం, నెక్స్ట్ ఐసోటోనిక్, నెక్స్ట్ మనకి హైపర్టోనిక్. 3 టైప్స్ ఇచ్చాడు, ఇంపార్టెంట్ ఇవి. హైపోటోనిక్ అంటే అల్పగాఢత గల ద్రావణం. అల్పగాఢత గల ద్రావణంలో ఒక కణాన్ని ఉంచినప్పుడు ఏం చేస్తుందంటే ఈ ద్రావణం కణం లోపలికి ప్రవేశిస్తుంది. అంటే తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతలోనికి ద్రావణం అనేది ఎప్పుడు ద్రవాభిసరణ క్రమత ద్వారా ప్రవేశిస్తుంది. కాబట్టి దాన్ని మనం అది కణం అనేది ఉబ్బుతుందన్నమాట, లోపలికి వెళ్ళిపోయి నీరు కణం అనేది ఉబ్బుతుంది హైపోటోనిక్ ద్రావణంలో. నెక్స్ట్ మనకి హైపర్టోనిక్ అంటే
అధిక గాఢత గల ద్రావణం. ఒక కణం అనేది దాని చుట్టూ ఉన్న ద్రావణం అధిక గాఢత కలిగి ఉంటే ఈ కణం నుంచి ద్రావణం బయటకు వచ్చేస్తుంది. ఎందుకు? తక్కువ నుంచి ఎక్కువకే ఎప్పుడు ప్రవేశిస్తుంది కాబట్టి ద్రావణం తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకు బయటకు అనేది కణంలోంచి లిక్విడ్ అనేది బయటకు వచ్చేసి కణం కుచించుకుపోద్ది అనమాట, దగ్గరగా వచ్చేస్తుంది. ఎండు ద్రాక్ష చూడండి, ద్రాక్ష పండుని అధిక గాఢత గల ద్రావణంలో ఉప్పు నీటిలో వేస్తే మనకి కుచించుకుపోద్ది. ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. కుచించుకుపోయి దగ్గరికి అయిపోద్ది అనమాట. ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇది మనకి హైపర్టోనిక్, అంటే ఎక్కువ గాఢత గల ద్రావణంలో కణాన్ని ఉంచినప్పుడు కణం కుచించుకుపోద్ది. ఐసోటోనిక్ అంటే గాఢతలు ఈక్వల్గా ఉంటాయి. రెండు గాఢతలు ఈక్వల్గా ఉండి ఏ రకమైన ప్రసరణ అనేది జరగదు. ఇది దీంట్లోకి వెళ్దు ద్రావణం అనేది బయటకు రాదు. ఓకే, ఇది ఐసోటోనిక్. పైది హైపో, మూడోది హైపర్, అంటే అధిక గాఢత గల ద్రావణంలో కణాన్ని ఉంచడం. ఈ 3 ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ వచ్చి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. కోడిగుడ్డు పొరని మనం ఈ ద్రవాభిసరణ క్రమతికి అర్ధపారగమ్య త్వచంలాగా ఉపయోగించవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఎండు ద్రాక్షను ఉపయోగించి ఉప్పు నీటి ద్రావణంలో వేస్తే ఎండు ద్రాక్ష అనేది కుచించుకుపోద్ది. దాని ద్వారా కూడా ద్రవాభిసరణం కనుక్కోవచ్చు. ఎండోసైటాసిస్ ఇచ్చాడు. అంటే కణత్వచానికి ఉండే సాగే గుణం వల్ల కణానికి వెలుపల గల ఆహారం ఏమవుద్దంటే కణం అనేది ఇలాగ ప్లాస్మా పొర అనేది ఇలా సాగి ఆ పదార్థాన్ని చుట్టేస్తుంది అనమాట. చుట్టేసి లోపలికి తీసేసుకుంటుంది. దీన్నే మనం ఎండోసైటాసిస్ అంటాం. ఇది అమీబాలో క్లియర్గా జరుగుతుంది. అమీబా అనేది ఏక కణం కదా, ఒకే ఒక కణం. అది ఆహార పదార్థాన్ని ఈ ఎండోసైటాసిస్ ప్రక్రియ ద్వారా మాత్రమే తీసుకుంటుంది. కణానికి ఈ లక్షణం ఉందట. కణత్వచం లేదా ప్లాస్మా మెంబ్రెయిన్కి ఎండోసైటాసిస్ లక్షణం ఉంది. అంటే ఆ పొర అనేది ఆహార పదార్థాన్ని గ్రహించగలుగుద్ది అనమాట, లోపలికి తీసుకుంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చి అది ప్లాస్మా పొర అండి. నెక్స్ట్ కేంద్రకం, రెండోది కేంద్రకం. ఓకే, కేంద్రకం అంటే మనకి మధ్యలో ఉంటుంది కదా కేంద్రకం, చూసాం మనం ఆల్రెడీ. కేంద్రకం తర్వాత కణాంగాలు వస్తాయి. ఒక్కొక్క దాని గురించి మనం కణాంగాలు ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్లో చెప్పుకున్నాం కదా. ఒక్కొక్కసారి జస్ట్ వాటి గురించి చూస్తే సరిపోద్ది. నెక్స్ట్ వీడియోతో మనం ఈ లెసన్ని కంప్లీట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.